మూడు ప్రధానమైనటువంటి సిటీస్, మూడు ప్రధానమైనటువంటి కోటలు ఎక్కడెక్కడ నిర్మించారు అంటే ఫస్ట్ది మద్రాస్, రెండోది బాంబే, మూడోది కలకత్తా. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు మూడు ప్రధానమైనటువంటి నగరాలు నిర్మించారు. ఎప్పుడైనా కూడా ఎగ్జామ్లో మద్రాస్ నగరాన్ని నిర్మించినటువంటి వ్యక్తి అంటాడు ఫ్రాన్సిస్ డే. ఆయన పేరేంటండి? ఫ్రాన్సిస్ డే. ఇన్ ది ఇయర్ 1639. ఏ సంవత్సరం అండి? 1639. నెక్స్ట్ చూద్దాం. బాంబేను నిర్మించినటువంటి వ్యక్తి గెరాల్డ్ అంజీర్. గెరాల్డ్ అంజీర్ 1668. గెరాల్డ్ అంజీర్. నెక్స్ట్ ఇది కోల్కతాను నిర్మించింది జాబ్ చార్నాక్. జాబ్ చార్నాక్ ఇన్ ది ఇయర్ 1698. ఓకేనా? మళ్ళీ చెప్తాను చూడండి. ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు 3 సిటీస్ని డెవలప్ చేశారు. ఆ సిటీస్ పేరేంటి అంటే మద్రాస్, బాంబే, కలకత్తా. మద్రాస్ ఫౌండర్ ఎవరు అంటే, మద్రాస్ సిటీ డెవలపర్ లేకపోతే ఫౌండర్ ఎవరు అంటే ఫ్రాన్సిస్ డే. ఏ సంవత్సరం? 1639. బాంబే ఫౌండర్ ఎవరు? గెరాల్డ్ అంజీర్. ఒక్కోసారి ఎగ్జామ్లో బాంబే నగర నిర్మాత అంటారు, మనకి ఎవరు తెలియాలి? గెరాల్డ్ అంజీర్. ఏ సంవత్సరం? 1668. కలకత్తా నగరాన్ని ఎవరు నిర్మించారు? జాబ్ చార్నాక్ 1698లో నిర్మించడం జరిగింది. ఇలా మద్రాసు, బాంబే, కలకత్తా అనేటువంటి సిటీస్ని డెవలప్ చేసుకొని మద్రాసులో వీళ్ళు వాళ్ళ యొక్క అంటే మద్రాసులో ఒక పెద్ద కోటను నిర్మించుకున్నారు. మద్రాసులో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఆ ఫోర్ట్ పేరు సెయింట్ జార్జి ఫోర్ట్. మద్రాసులో వీళ్ళ యొక్క ఫోర్ట్ పేరు ఏంటి అంటే సెయింట్ జార్జి ఫోర్ట్ అనేటువంటిది. మద్రాసులో వాళ్ళు నిర్మించుకున్నటువంటి కోట పేరేంటండి? సెయింట్ జార్జి ఫోర్ట్ అనేటువంటిది. అదేవిధంగా బాంబేలో వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఫోర్ట్ పేరు సెయింట్ డేవిడ్ ఫోర్ట్ అనేటువంటిది. బాంబేలో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్నటువంటి ఫోర్ట్ ఏంటండి? సెయింట్ డేవిడ్ ఫోర్ట్ అనేటువంటిది. కలకత్తాలో వాళ్ళు నిర్మించుకున్నటువంటి పోర్ట్ పేరు పోర్ట్ విలియం. వాళ్ళ యొక్క ఫోర్ట్ పేరు ఏంటి అంటే పోర్ట్ విలియం. ఓకేనా? మళ్ళీ చూద్దాం. మద్రాసులో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్నటువంటి ఫోర్ట్ పేరేంటండి? సెయింట్ జార్జ్ ఫోర్ట్. బాంబేలో వాళ్ళ యొక్క కోట పేరేంటి? సెయింట్ డేవిడ్ ఫోర్ట్. కలకత్తాలో వాళ్ళ యొక్క కోర్టు పేరేంటి? వాళ్ళ యొక్క ఫోర్ట్ పేరేంటి? పోర్ట్ విలియం. వాళ్ళ యొక్క ఫోర్ట్ పేరేంటండి? పోర్ట్ విలియం అనేటువంటిది. ఇప్పుడు మద్రాసులో సెయింట్ జార్జ్ ఫోర్ట్ నిర్మించుకున్నారు. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన ఫస్ట్ పోర్ట్ ఏంటి, లేకపోతే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేసిన ఫస్ట్ సిటీ ఏంటి? మద్రాస్. ఫస్ట్ ఫోర్ట్ ఏంటి? సెయింట్ జార్జ్ ఫోర్ట్ అనేటువంటిది. అర్థమవుతుందా? ఫస్ట్ ఫోర్ట్ ఏంటండి? సెయింట్ జార్జ్ ఫోర్ట్. దాని తర్వాత బాంబే, కలకత్తా ఫోర్టుల్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. ఈ సదరన్ ఏరియాలో ఉండేటువంటి ఫ్యాక్టరీస్ అన్నిటికీ కూడా హెడ్ క్వార్టర్ ఏంటి? మద్రాసు. వెస్టర్న్ ఏరియాస్లో ఉండేటువంటి ఫోర్ట్లన్నిటికీ అంటే ఫ్యాక్టరీస్ అన్నిటికీ కూడా హెడ్ క్వార్టర్ ఏంటి? బాంబే. ఈస్టర్న్ ఏరియాస్లో ఉండేటువంటి ఫ్యాక్టరీస్ అన్నిటికీ కూడా హెడ్ క్వార్టర్ ఏంటి? కలకత్తా. ఇలా ఈ 3 కోటలు నిర్మించుకున్నారు. ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు. మరి ఈ 3 కోటలు నిర్మించుకొని భారతదేశమంతా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేస్తున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఉండేటువంటి పొలిటికల్ ఇన్యాక్టివ్నెస్ని బేస్ చేసుకొని, అదేవిధంగా భారతదేశంలో ఉండేటువంటి ఈ రూలర్స్ మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్ని బేస్ చేసుకొని, ఈ రాజుల మధ్య ఉండేటువంటి
ఐక్యత అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని, వీళ్ళ యొక్క బలహీనతలను బేస్ చేసుకుని ఇంకా ఇక్కడి రాజ్యాలను ఓడించాలి, ఇక్కడ ఉండేటువంటి రాజులను ఓడించాలి. ఇప్పటి వరకు మనము భారతీయ రాజుల యొక్క పర్మిషన్ తోటి వ్యాపారం చేసుకుంటున్నాము, అందుకని మనము ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. అదే ఆ రాజునే ఓడించేస్తే అధికారం మన చేతిలోనే ఉంటుంది, అప్పుడు మనం ఎవరి యొక్క పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అన్న ఉద్దేశంతో ఇంకా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలా అవకాశం కోసం ఎదురు చూస్తూ అవకాశం ఎక్కడ దొరికింది అంటే బెంగాల్లో దొరికింది. అవకాశం బెంగాల్లో దొరికింది. అలా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఎంక్రోచ్ చేసిన, కాంకర్ చేసిన ఫస్ట్ ఏరియా ఏంటి అంటే బెంగాల్ అనేటువంటిది. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ ఎంక్రోచ్ చేసిన, ఫస్ట్ కాంకర్ చేసినటువంటి ఏరియా ఏంటి అంటే బెంగాల్ అనేటువంటిది. ఈ బెంగాల్ అనేటువంటి దాన్ని 2 యుద్ధాల ద్వారా వీళ్ళు కాంకర్ చేయడం జరిగింది. 2 యుద్ధాల ద్వారా వీళ్ళ యొక్క డామినెన్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ 2 యుద్ధాలు ఏంటి అంటే, ఒకటి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, ఫస్ట్ది ప్లాసీ యుద్ధము. రెండో వారు ఏంటి అంటే బక్సార్ యుద్ధము. రెండో వారు ఏంటండి బక్సార్ యుద్ధము. బెంగాల్ అనేటువంటి ప్రాంతాన్ని నేను హిస్టరీ చెప్పట్లేదు, అందుకే నేను వాటన్నిటి గురించి చూడండి జస్ట్ టచ్ చేసుకుంటూ మీకు 1773 వరకు తెస్తున్నా అంతే. నేను హిస్టరీ చెప్తే వేరేలాగా చెప్తాం, హిస్టరీ చెప్పట్లేదు. ఇక్కడ పాలిటీ ఏంటి అంటే వాళ్ళు ఎలా రూలింగ్ లేక వచ్చారు, వాళ్ళకి అసలు ఎందుకు చట్టం చేయాల్సి వచ్చింది, చట్టం ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి దానికే ఇక్కడ ప్రీ హిస్టరీ చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు కోటలు నిర్మించుకున్నారు, ఓకే, కోటలు నిర్మించుకున్న వాళ్ళు అక్కడితో ఆగల, ఇంకా భారతీయుల్ని ఓడించాలి, రాజుల్ని ఓడించాలి. రాజులు ఓడిస్తే ఇంకా మనమే ఇక్కడ పవర్ సెంటర్స్ మనమే ఉంటాం. ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్ళేసి వాడు చెప్పిందంతా వాడి దగ్గర చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఓడించాలి భారతీయ రాజుల్ని అనుకుంటున్న దశలో వాళ్ళకి అవకాశం బెంగాల్లో వచ్చింది. బెంగాల్ను 2 యుద్ధాల ద్వారా కాంకర్ చేసుకున్నారు. బెంగాల్ని ఈ 2 యుద్ధాల ద్వారా 1757 జూన్ 23 ప్లాసీ యుద్ధం జరిగినటువంటి డేట్ అండి. 1757 జూన్ 23 ఇది ప్లాసీ యుద్ధం. 1764 అక్టోబర్ 24 ఇది బక్సార్ యుద్ధం. 1764 అక్టోబర్ 24 ఇది బక్సార్ యుద్ధము అనేటువంటిది. ప్లాసీ యుద్ధము, బక్సార్ యుద్ధము, ప్లాసీ యుద్ధము, బక్సార్ యుద్ధం, ఈ 2 యుద్ధాల ద్వారా బెంగాల్ ప్రాంతాన్ని కాంకర్ చేసుకోవడం జరిగింది. బెంగాల్ అనేటువంటి దాన్ని ఇంకా స్వాధీనం చేసుకోలేదు. ఇప్పుడు చూద్దాం, ప్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలాకి, సిరాజుద్దౌలాకి రాబర్ట్ క్లైవ్కి మధ్య జరిగినటువంటి యుద్ధం. బ్రిటిషర్ అయినటువంటి రాబర్ట్ క్లైవ్కి, బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలాకి, అదేవిధంగా బ్రిటిష్ వ్యక్తి అయినటువంటి రాబర్ట్ క్లైవ్కి మధ్య జరిగింది ఈ ప్లాసీ యుద్ధము. ఈ యుద్ధంలో సిరాజుద్దౌలా ఓడిపోతాడు, చనిపోతాడు. మరి ప్లాసీ యుద్ధం జరిగిన వెంటనే బెంగాల్ను ఆక్రమించుకున్నారా? ఆక్రమించుకోలేదు. సిరాజుద్దౌలా తర్వాత ఈ ప్లాసీ యుద్ధము అనేటువంటిది అయిపోయిన తర్వాత బెంగాల్ను ఆక్రమించుకోలేదు. సిరాజుద్దౌలా తర్వాత మళ్ళీ నవాబులు వచ్చారు. మీర్ జాఫర్ అనేటువంటి వాడు నవాబ్ అయ్యాడు. మీర్ జాఫర్ తర్వాత మీర్ కాసిం అనేటువంటి వాడు కూడా నవాబ్ అయ్యాడు. అంటే ఒకసారి చూడండి, ప్లాసీ యుద్ధం అయిపోయిన వెంటనే బెంగాల్ ఆక్రమించుకున్నారా? ఆక్రమించుకోలేదు. అక్కడ రూలింగ్ ఇంకా ఎవరి కంట్రోల్లోనే ఉంది? భారతీయుల యొక్క కంట్రోల్లోనే ఉంది. బెంగాల్ నవాబుల యొక్క కంట్రోల్లోనే ఉంది. మరి బక్సార్ యుద్ధము అనేటువంటి 1764లో జరిగింది అని చెప్తున్నాం. ఎవరెవరు కలిసి చేశారు బక్సార్ యుద్ధము అంటే, బెంగాల్ నవాబ్ అయినటువంటి మీర్ కాసిం అనేటువంటి వాడు,
బెంగాల్ నవాబ్ అయినటువంటి మీర్ కాసిం అనేటువంటి వాడు, మొఘల్ రూలర్ అయినటువంటి షా ఆలం అనేటువంటి వాడు, మొఘల్ రూలర్ అయినటువంటి షా ఆలం అనేటువంటి వాడు, అవధ్ నవాబ్ అయినటువంటి షుజాఉద్దౌలా అనేటువంటి వాడు, అవధ్ నవాబ్ అయినటువంటి షుజాఉద్దౌలా అనేటువంటి వాడు. వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్ అండి. మళ్ళీ చెప్తాను చూడండి. బెంగాల్ నవాబు పేరేంటి? మీర్ కాసిం. మొఘల్ నవాబు ఎవరు? షా ఆలం II అని పెట్టుకోండి, షా ఆలం II. అదేవిధంగా అవధ్ నవాబు ఎవరు? షుజాఉద్దౌలా. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమీ వద్దు. బెంగాల్ అనేటువంటి ప్రాంతానికి సిరాజుద్దౌలా నవాబుగా ఉన్నప్పుడు ఈ సిరాజుద్దౌలాని రాబర్ట్ క్లైవ్ ప్లాసీ యుద్ధంలో ఓడించాడు. ప్లాసీ యుద్ధం అయిపోయిన తర్వాత, సిరాజుద్దౌలా చనిపోయిన తర్వాత బెంగాల్ నవాబుగా మీర్ జాఫర్ అనేటువంటి వ్యక్తి వచ్చాడు. మీర్ జాఫర్ అనేటువంటి వ్యక్తి తర్వాత అతడిని తొలగించి మీర్ కాసిం అనేటువంటి వ్యక్తిని నవాబు చేశారు. ఈ మీర్ కాసిం అనేటువంటి వ్యక్తిని కూడా నవాబుగా తొలగించి వేయడంతో బ్రిటిష్ వాళ్ళు కోపం వచ్చినటువంటి మీర్ కాసిం మిగతా ఇద్దరు రాజులతో కలిసి బ్రిటిష్ వాళ్ళతో ఒక యుద్ధం చేశాడు. ఆ యుద్ధం పేరే బక్సార్ యుద్ధం. నేను హిస్టరీలో ఇంకా బాగా చెప్తాము, ఇక్కడ జస్ట్ పరిచయం చేస్తున్నాను అంతే. ఓకేనా? మరి ఈ మీర్ కాసిం ఎవరని చెప్తున్నాను? నవాబ్ ఆఫ్ బెంగాల్. షా ఆలం II ఎవరని చెప్తున్నాను? మొఘల్ రూలర్. షుజాఉద్దౌలా ఎవరని చెప్తున్నాను? అవధ్ నవాబు. అవధ్ మీన్స్ అయోధ్య. అవధ్ అంటే ప్రజెంట్ ఏంటండి? అయోధ్య. అవధ్ నవాబు. వీళ్ళ ముగ్గురు ఒక గ్రూప్ లాగా ఉండి ట్రై పార్టీ గ్రూప్ అని పిలుస్తాం. ట్రై పార్టీ గ్రూప్, త్రిపక్ష కూటమి. ట్రై పార్టీ గ్రూప్ అంటే త్రిపక్ష కూటమి. ఓకేనా? ఇలా ముగ్గురు కలిసి ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఎవరితో యుద్ధం చేశారు అంటే బ్రిటిషర్స్తో యుద్ధం చేశారు. బ్రిటిష్ కమాండర్ హెక్టార్ మన్రో. బక్సార్ యుద్ధంలో బ్రిటిష్ సేనలకు నాయకత్వం వహించిన వ్యక్తి అంటాడు క్వశ్చన్. హెక్టార్ మన్రో. హెక్టార్ మన్రో. ఓకేనా? ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ కమాండర్ ఎవరు? రాబర్ట్ క్లైవ్. బక్సార్ యుద్ధంలో బ్రిటిష్ కమాండర్ ఎవరు? హెక్టార్ మన్రో అనేటువంటి వ్యక్తి. హెక్టార్ మన్రో అనేటువంటి వ్యక్తి. మరి ఈ హెక్టార్ మన్రోకి ఈ ట్రైపార్షియల్ గ్రూప్కి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని ఏమని పిలిచారు? బక్సార్. ప్లాసీ అనేటువంటి గ్రామం దగ్గర జరిగింది కాబట్టి ప్లాసీ యుద్ధం. బక్సార్ అనేటువంటి ప్లేస్లో జరిగింది కాబట్టి బక్సార్ యుద్ధం. తల్లికోట అనేటువంటి ప్రదేశంలో జరిగింది కాబట్టి తల్లికోట యుద్ధం. అంటే ఎక్కడ జరిగితే ఆ పేరుతో పిలుస్తారు అంతే. మరి ఈ బక్సార్ యుద్ధము అనేటువంటిది 1764లో జరిగింది. ట్రై పార్టీ గ్రూప్కి హెక్టార్ మన్రోకి మధ్య జరిగింది. ఈ యుద్ధంలో హెక్టార్ మన్రో అనేటువంటి వ్యక్తి ట్రై పార్టీ గ్రూప్ని ఓడించడం జరిగింది. ట్రై పార్టీ గ్రూప్ అనేటువంటిది ఓడిపోయింది. ఓడిపోయినటువంటి ట్రై పార్టీ గ్రూప్ తోటి బ్రిటిష్ వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్నే అలహాబాద్ అగ్రిమెంట్ అని పిలవడం జరుగుతుంది. ఆ అగ్రిమెంట్ని ఏమని పిలిచారండి? అలహాబాద్ అగ్రిమెంట్, లేకపోతే అలహాబాద్ ట్రీటీ ఇన్ ది ఇయర్ 1765. అలహాబాద్ సంధి ఏ సంవత్సరం చేసుకున్నారు? 1765. అలహాబాద్ ట్రీటీ మేడ్ ఇన్ బిట్వీన్, అలహాబాద్ ట్రీటీ మేడ్ ఇన్ బిట్వీన్ బ్రిటిషర్స్ అండ్ ట్రై పార్టీ గ్రూప్. అంటే ఈ త్రిపక్ష కూటమికి బ్రిటిష్ వాళ్ళకి మధ్య జరిగినటువంటి ఒప్పందాన్ని, ఈ త్రిపక్ష కూటమికి బ్రిటిష్ వాళ్ళకి మధ్య జరిగినటువంటి ఒప్పందాన్ని ఏమని పిలుస్తారు? అలహాబాద్ సంధి. ఈ అలహాబాద్ సంధి అనేటువంటిది ఈ బ్రిటిష్ వాళ్ళకి త్రిపక్ష కూటమికి ఏ సంవత్సరంలో జరిగింది? ఏ సంవత్సరం జరిగింది? 1765లో జరిగింది. బక్సార్ యుద్ధం క్వశ్చన్ అడుగుతాడు. బక్సార్ యుద్ధం ఏ సంధి ద్వారా ఆగిపోయింది అంటాడు. ఏ సంధి? అలహాబాద్ ట్రీటీ. అలహాబాద్ ట్రీటీ ఏ సంవత్సరం జరిగింది అంటాడు? 1765. ఎవరెవరి మధ్య జరిగింది?
ట్రైపార్టీ గ్రూప్కి, బ్రిటిష్ వాళ్ళకి. అసలు అలహాబాద్ సంధిలో ఉండేటువంటి కండిషన్స్ని, అసలు అలహాబాద్ సంధిలో ఉండేటువంటి అంశాలన్నిటినీ కూడా ప్రిపేర్ చేసింది రాబర్ట్ క్లైవ్. ఎవరండి? రాబర్ట్. అంటే బ్రిటిష్ వాళ్ళ తరపున ఎవడొచ్చాడు? రాబర్ట్ క్లైవ్. అదేవిధంగా ఇటువైపు ఎవరున్నారు? ట్రైపార్టీ గ్రూప్. వీళ్ళ మధ్య జరిగినటువంటి ఒప్పందమే అలహాబాద్ సంధి. ఒక్కసారి చూడండి, రాబర్ట్ క్లైవ్ ఎక్కడొచ్చాడు మనకి? ప్లాసీ యుద్ధం. ప్లాసీ యుద్ధం తర్వాత ఆయన బెంగాల్ గవర్నర్గా పనిచేశాడు. ఆయన టైం అయిపోయింది, వెళ్ళిపోయాడు బ్రిటన్కి. వెళ్ళిపోయినటువంటి వాడిని ఈ బక్సార్ యుద్ధం తర్వాత మళ్ళీ పిలిపించారు. మళ్ళీ పిలిపించి ఇప్పుడు కండిషన్స్ ప్రిపేర్ చెయ్యి, నువ్వు అసలు మనకి ఎటువంటి కండిషన్స్ ఉండాలి, మనకి ఏవైతే బాగుంటాయో ప్రిపేర్ చేయమంటే ఆయనే ఇవన్నీ ప్రిపేర్ చేశాడు. అలహాబాద్ సంధిలో ఉండేటువంటి కండిషన్స్ అన్నిటిని ఎవడు ప్రిపేర్ చేశాడు? రాబర్ట్ క్లైవ్. అలా అలహాబాద్ సంధి ఏ సంవత్సరం జరిగింది? 1765 జరిగింది అంటున్నాం. చాలా ఇంపార్టెంట్ సంధి అలహాబాద్ సంధి అనేటువంటిది. మరి ఏముంది అలహాబాద్ ట్రీటీలో? అదే మనకి ఇంపార్టెంట్. మన అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, బ్రిటిష్ వాళ్ళ యాక్ట్కి సంబంధించి ఇదే ఇంపార్టెంట్ అండి. అలహాబాద్ ట్రీటీ అనేటువంటిది, ఈ అలహాబాద్ ట్రీటీ అనేటువంటిది పవర్స్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేసింది. అధికారాలని 2 కేటగిరీస్గా డివైడ్ చేసింది. ఆ అధికారాలు ఏంటి అంటే, ఆ 2 కేటగిరీస్ ఏంటి అంటే, అలహాబాద్ ట్రీటీ పవర్స్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేసింది. దివానీ పవర్స్ అనేటువంటిది ఒక కేటగిరీ, నిజామత్ పవర్స్ అనేటువంటిది ఇంకొక కేటగిరీ. అధికారాలు ఎన్ని కేటగిరీగా డివైడ్ చేసింది? 2. ఏంటివి? దివానీ అధికారాలు. రెండోది ఏంటిది? సైనిక అధికారాలు. నిజామత్ అధికారాలు అంటే సైనిక అధికారాలు. అలహాబాద్ సంధి, అలహాబాద్ ట్రీటీ పవర్స్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేసింది. ఆ 2 కేటగిరీస్ ఏంటి అంటే, దివానీ పవర్స్, నిజామత్ పవర్స్ అనేవి. దివానీ పవర్స్ అంటే రెవెన్యూ పవర్స్ అని అర్థం. దివానీ అధికారాలు అంటే ఏ అధికారాలు అండి? రెవెన్యూ పవర్స్. అదే నిజామత్ పవర్స్ అంటే అర్థం ఏంటి? మార్షల్ పవర్స్. నిజామత్ పవర్స్ అంటే అర్థం ఏంటండి? మార్షల్ పవర్స్. ఇప్పుడు ఇటుక క్లారిటీ ఇస్తాను చూడండి. దివానీ అధికారాలు అంటే ఏంటి అంటే, ఏ అధికారాలైతే డబ్బునిస్తాయో, ఏ అంశాలైతే డబ్బునిస్తాయో, ఆ డబ్బునిచ్చేటువంటి అధికారాలన్నీ, రెవెన్యూ ఇచ్చేటువంటి అధికారాలన్నింటినీ కలిపి దివానీ అధికారాలు అని పిలుస్తాం. దివానీ పవర్స్ అనేటువంటివి ఎవరికి ఇచ్చారు, ఎవరి కంట్రోల్లోకి వచ్చాయి అంటే బ్రిటిష్ వాళ్ళకు రావడం జరిగింది. అంటే దివానీ పవర్స్ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? బ్రిటిషర్స్కి ఇవ్వడం జరిగింది. ఓకేనా? దివానీ పవర్స్ అంటే ఏమని చెప్తున్నాను? రెవెన్యూ పవర్స్. రెవెన్యూ పవర్స్ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉన్నాయి. నెక్స్ట్ రాద్దాం. నిజామత్ పవర్స్ అంటే మార్షల్ పవర్స్, సైనిక. అంటే శాంతి భద్రతలు పర్యవేక్షించడం, అంటే రక్షణ పరమైనటువంటి బాధ్యతలు, శాంతి భద్రతలు పర్యవేక్షించడం బెంగాల్ నవాబు యొక్క కంట్రోల్లో ఉన్నాయి. ఎవరి యొక్క కంట్రోల్లో ఉన్నాయండి? బెంగాల్ నవాబు. అంటే చూడండి, ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్ని ఆక్రమించుకున్నారా బ్రిటిష్ వాళ్ళు? మళ్ళీ నవాబులు వచ్చారా? బక్సార్ యుద్ధం తర్వాత ఆక్రమించుకున్నారా? ఆక్రమించుకోలేదు. మళ్ళీ నవాబు ఉన్నాడు. కాకపోతే నవాబు యొక్క పవర్స్ తగ్గించారు. నవాబుకి ఇప్పుడు ఏ పవర్స్ మాత్రమే ఉన్నాయి? ప్రజల రక్షణ బాధ్యతలు, శాంతి భద్రతలు మాత్రమే రక్షించాలి. మరి డబ్బు వచ్చేటువంటివన్నీ ఆయన దగ్గర ఉన్నాయా? డబ్బు వచ్చేటువంటివి కూడా ఎవరి దగ్గర ఉన్నాయి? బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే బెంగాల్ ఆక్రమణ ఇంకా అవలా. బెంగాల్ ఆక్రమణ ప్లాసీ యుద్ధంతో అయిందా? అవలేదు. అదే బక్సార్ యుద్ధంతో అయిందా? అవలేదు. కానీ ఈ అలహాబాద్ సంధి ద్వారా డబ్బు వచ్చేటువంటి దివానీ శాఖలన్నీ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాయి అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాయి. కేవలం నామినల్గా ఉన్నాడు. ఈయనకేమో డబ్బు లేదు కానీ డ్యూటీ మాత్రం చేయాలి. డబ్బంతా ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంది? బ్రిటిష్ వాళ్ళు.
కానీ వీడేం చేయాలి? ప్రజల యొక్క రక్షణ అల్లర్లు జరగకుండా, గొడవలు జరగకుండా, దొంగతనాలు జరగకుండా ఇవన్నీ ఎవడు చూడాలి? నవాబు చూడాలి. అంటే కేవలం నామినల్గా, నామమాత్రంగా ఉంటున్నాడు. ఒరిజినల్ పవర్స్ అన్ని, మెయిన్ పవర్స్ అన్ని ఎవరి దగ్గర ఉంటున్నాయి? బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉంటున్నాయి. ఇప్పుడు అధికారంలో, పవర్లో ఎవరెవరు ఎంజాయ్ చేస్తున్నారు పవర్ని? ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం నవాబు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే అధికారాన్ని ఎంతమంది పంచుకుంటున్నారు? ఇద్దరు పంచుకుంటారు. ఎవరెవరు వాళ్ళు? బ్రిటిషరు, బెంగాల్. అంటే ఒకేసారి ఇద్దరు వ్యక్తులు అధికారాన్ని నిర్వహిస్తే దానినే ద్వంద్వ పాలన, డయార్కీ అని పిలుస్తాం. దాన్ని ఏమని పిలుస్తామండి? ద్వంద్వ పాలన, డయార్కీ అని పిలవడం జరుగుతుంది. అర్థమవుతుందని నేను చెప్పేది? ఒకేసారి ఒకే టైంలో ఇద్దరు వ్యక్తులకి పవర్స్ ఉంటే, ఇద్దరు వ్యక్తులు అధికారంలో ఉంటే అటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏమని పిలుస్తారు అంటే డయార్కీ, ద్వంద్వ పాలన అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? ద్వంద్వ పాలన, డయార్కీ అంటే అర్థం ఏంటండి? డయార్కీ అంటే అర్థం ఏంటి? ఒకే టైంలో పవర్స్ని ఇద్దరు వ్యక్తులు ఎంజాయ్ చేస్తూ ఉంటే దానిని డయార్కీ లేకపోతే ద్వంద్వ పాలన అని పిలవడం జరుగుతుంది. అలా మొట్టమొదటిసారిగా భారతదేశంలో డయార్కీ అనేటువంటిది, ద్వంద్వ పాలన అనేటువంటి థాట్ ఏ ట్రీటీ ద్వారా వచ్చింది? అలహాబాద్ ట్రీటీ ద్వారా వచ్చింది. చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ద్వంద్వ పాలన అనేటువంటి భావన ఏ సంధి ద్వారా వచ్చింది అంటే, ఎప్పటి నుంచి వచ్చింది అంటే ఏం చెప్పాలి? అలహాబాద్ సంధి ద్వారా వచ్చింది. 1765 నుంచి వచ్చింది. ద్వంద్వ పాలన అంటే అర్థమైంది కదా? ఒకేసారి అధికారంలో ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఒకడికేమో ఏ పవర్స్ ఉన్నాయి? దివానీ పవర్స్. అంటే డబ్బంతా వాడు కలెక్ట్ చేసుకుంటున్నాడు, భూమి శిస్తంతా వాడు కలెక్ట్ చేసుకుంటున్నాడు, ట్యాక్స్లన్నీ వాడు కలెక్ట్ చేసుకుంటున్నాడు. వాడు ఎవడు? బ్రిటిష్ వాడు. ఇక్కడ బెంగాల్ నవాబు కూడా ఉన్నాడు. ఆ బెంగాల్ నవాబు ఏం చేస్తున్నాడు? కేవలం ప్రజల యొక్క శాంతి భద్రతలు మాత్రమే పర్యవేక్షిస్తున్నాడు. సైనిక పరమైనటువంటి వ్యవహారాలు మాత్రమే పర్యవేక్షిస్తున్నాడు. అందుకే ఈ అధికారంలో ఒకేసారి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏమని పిలిచాం? డయార్కీ, ద్వంద్వ పాలన అని పిలవడం జరిగింది. ఎగ్జామ్లో మనకు 3 సార్లు ద్వంద్వ పాలన అనేటువంటిది వస్తుంది. మనకు 1947 వరకు 3 సార్లు వస్తుంది. ఫస్ట్ ఎప్పుడు వచ్చింది? అలహాబాద్ ట్రీటీలో వస్తుంది. ఫస్ట్ ఎప్పుడు వచ్చింది? అలహాబాద్. సెకండ్ది ఎప్పుడు వస్తుంది అంటే పిట్స్ ఇండియా యాక్ట్, పిట్స్ ఇండియా చట్టం 1784, ఆ పిట్స్ ఇండియా యాక్ట్లో వస్తుంది. మూడోది ఎప్పుడు వస్తుంది అంటే 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ ఉన్నాయి చూడండి. ఆ 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ దగ్గర ఇంకొకసారి వస్తుంది. వాటన్నిటి గురించి అవి వచ్చినప్పుడు చెప్తాను, యాక్టులు వచ్చినప్పుడు. ఫస్ట్ డయార్కీ మాత్రం ఎప్పుడు వచ్చింది? అలహాబాద్ ట్రీటీ. ఓకేనా? ఇంతవరకు అసలు ఎలా వచ్చింది, ఎలా పవర్ లేక వచ్చారనేటువంటిది చెప్పుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఇంతవరకు వచ్చిన తర్వాత మరి వాళ్ళ దగ్గర దివానీ పవర్స్ వచ్చిన తర్వాత ఇంకా బ్రిటిష్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అంటే నథింగ్ బట్ ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు అంటే ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరి తరపున వ్యాపారం చేస్తున్నారు? కంపెనీ తరపున వ్యాపారం చేస్తున్నారు. కంపెనీ తరపున వ్యాపారం చేస్తున్నటువంటి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అంటే అవినీతి ఎక్కువైపోయింది, ఫ్రాడ్నెస్ ఎక్కువైపోయింది. కంపెనీకి లాభాలు తేవడం కంటే వీళ్ళు ఇండివిడ్యువల్గా బిజినెస్లు చేసుకుంటున్నారు, వ్యక్తిగతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు, విపరీతమైనటువంటి లాభాలు సంపాదించుకుంటున్నారు. విపరీతమైనటువంటి లాభాలు సంపాదించేసుకొని అంటే తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బు సంపాదించేసుకొని వాళ్ళ దేశానికి వెళ్ళిపోతున్నారు. అంటే విచ్చలవిడిగా డబ్బు సంపాదించుకుంటున్నారు. కంపెనీకేమో డబ్బు రావట్లేదు, వీళ్ళు మాత్రం విపరీతంగా వ్యక్తిగతంగా ఇండివిడ్యువల్గా వ్యాపారం చేసుకుంటున్నారు. అవినీతి పెరిగిపోయింది, కరప్షన్ పెరిగిపోయింది. లంచాలు అనేటువంటివి ఇచ్చేసి వీళ్ళు వ్యక్తిగతంగా వ్యాపారం చేసుకుంటున్నారు. కంపెనీ తరపున పెద్దగా ఎఫర్ట్ పెట్టడం లేదు. ఇటువంటి టైంలో 1772 సంవత్సరంలో 1772లో
బెంగాల్ గవర్నర్ అయినటువంటి వారన్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి, బెంగాల్ గవర్నర్ అయినటువంటి వారన్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి ఈ డయార్కీ అనేటువంటిది కరెక్ట్ కాదు, ద్వంద్వ పాలన అనేటువంటి సిస్టమ్ సరిగా వర్క్ చెయ్యట్లేదు అని చెప్పేసి ఇంకా డయార్కీ అనేటువంటి దాన్ని అబోలిష్ చేసి, డయార్కీ అనేటువంటి దాన్ని రద్దు చేసి బెంగాల్ను ఆక్రమించుకోవడం జరిగింది, బెంగాల్ను కాంకర్ చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు బెంగాల్ ఆక్రమణ ఏ సంవత్సరం కంప్లీట్ అయింది? 1772లో. ఇంకా భారతీయ నవాబులు ఉండరు, ఇంకా బెంగాల్ నవాబులు ఉండరు. టోటల్ బెంగాల్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎవరి హ్యాండ్స్లోకి వెళ్ళిపోయింది? బ్రిటిష్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గవర్నర్ల చేతుల్లోకి వెళ్ళింది. అలా బెంగాల్ను ఎంక్రోచ్ చేసుకున్నటువంటి ఇయర్ ఎప్పుడండి? 1772. ఎవరు ఎంక్రోచ్ చేసింది? వారన్ హేస్టింగ్. డయార్కీ ఎప్పుడు ఎండ్ అయిపోయింది బెంగాల్లో? 1772. బెంగాల్లో డయార్కీ అనేటువంటిది ఎప్పుడు ఎండ్ అయింది అంటే 1772లో ఎండ్ అయిపోయింది. ఇప్పుడు 1772లో ఎండ్ అయిపోయిన తర్వాత బెంగాల్ మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. కంట్రోల్లోకి తెచ్చుకుని అప్పటికే 1765 నుంచే విపరీతమైనటువంటి అవినీతి పెరిగిపోయింది. విచ్చలవిడిగా కరప్షన్ చేసుకుంటున్నారు, ఇండివిడ్యువల్గా వ్యాపారం చేస్తున్నారు. అసలు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటివన్నీ కూడా, అంటే ఇక్కడ వాళ్ళకి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళేమో డబ్బు సంపాదించుకుంటున్నారు. బాగా డబ్బు సంపాదించుకున్నప్పుడు సంపాదించలేని వాడు ఏమవుతుంది? జలస్ వస్తుందా రాదా? వీడు బాగా సంపాదించుకుంటున్నాడు, మరి సంపాదించలేని వాడికి ఏమొస్తుంది? అసూయ వస్తుంది, జలస్ వస్తుంది. వీడి మీద ఎప్పుడు కూడా కంప్లైంట్లు చెప్తున్నారు. అరే చూడండి, ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు అవినీతి చేస్తున్నాడు, ఫ్రాడ్ చేస్తున్నాడు, కరప్షన్ చేస్తున్నాడు, చూడు తక్కువ కాలంలోనే కొన్ని కోట్లు లక్షలు సంపాదిస్తున్నాడు, మీరు ఏదైనా చేయండి, వాడిని కంట్రోల్ చేయండి అని రిపీటెడ్గా కంప్లైంట్లు వెళ్ళిపోవడంతో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఏదో జరుగుతుంది అని చెప్పి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్నటువంటి ఈ ఫ్రాడ్ని బయటకు తీయడానికి, అవినీతిని బయటకు తీయడానికి, అసలు ఏం జరుగుతుందో చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం జనరల్ బుర్కోయిన్ అనేటువంటి కమిటీని ఏర్పాటు చేసింది. ఏ కమిటీని ఏర్పాటు చేసిందండి? జనరల్ బుర్కోయిన్. జనరల్ బుర్కోయిన్ ఎందుకు ఏర్పాటు చేసింది? 1772లోనేనండి. ఎందుకు ఎస్టాబ్లిష్ చేసింది? టు ఎస్టాబ్లిష్ ది ఫ్రాడ్నెస్ ఇన్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్నటువంటి అవినీతిని వెలికి తీయడం కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ పేరే జనరల్ బుర్కోయిన్ కమిటీ. ఆ కమిటీ పేరేంటండి? జనరల్ బుర్కోయిన్ కమిటీ. అర్థమవుతుందా నేను చెప్పేది? జనరల్ బుర్కోయిన్ కమిటీ అనేటువంటి దాన్ని 1772లో ఏర్పాటు చేస్తే ఈ జనరల్ బుర్కోయిన్ కమిటీ అనేటువంటిది ఏం చెప్పింది అంటే, జనరల్ బుర్కోయిన్ కమిటీ అనేటువంటిది ఏం చెప్పింది అంటే, ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీలో అవినీతి అనేటువంటిది జరుగుతుంది, అది నిజమే. ఒకేసారి ఒకే వ్యక్తి చేతుల్లో వ్యాపార అధికారాలు, దానితో పాటు పరిపాలనా అధికారాలు ఉంటే ఫ్రాడ్ జరుగుతుందా లేదా? ఇప్పుడు ఇంతకు ముందు వరకు ఈస్ట్ ఇండియా కంపెనీకి కేవలం ఏ పవర్స్ మాత్రమే ఉన్నాయి? ఏ పవర్స్? బిజినెస్ అఫైర్స్ మాత్రమే ఉన్నాయి, వ్యాపారం మాత్రమే చేస్తుంది. బెంగాల్ను ఆక్రమించుకున్న తర్వాత ఏ పవర్స్ వచ్చాయి? అడ్మినిస్ట్రేషన్ పవర్స్ వచ్చాయి. అంటే వ్యాపారస్తులు అనేటువంటి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ప్రభుత్వాల నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం అంటే ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీనే. వ్యాపారం చేసేది ఎవడు? ఈస్ట్ ఇండియా కంపెనీనే. ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేయాలి అంటే అనుమతి ఇవ్వాల్సింది ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే ఒకరి చేతిలోనే ఏ పవర్స్ ఉన్నాయి? ఏ పవర్స్? వ్యాపార అధికారాలు ఉన్నాయి, పరిపాలనా అధికారాలు. మరి రెండు ఒకరి చేతుల్లో ఉంటే ఏం జరుగుతుంది? అవినీతి జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు 2014 తర్వాత అమరావతి రాజధానిగా అవుతుంది, అక్కడ రింగ్ రోడ్లు వేస్తాం, ఇన్నర్ రింగ్ రోడ్లు వేస్తాం అని చెప్పేసి చాలా చేసినప్పుడు హెరిటేజ్కి 8 ఎకరాలు పొలం ఇచ్చారు అనేటువంటిది కంప్లైంట్. అంతేనా? హెరిటేజ్ ఎవరిది? చంద్రబాబు నాయుడుది. అప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? అంతేనా?
అంటే ఆయన కంపెనీకి మేలు జరిగేటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చా, తీసుకోకూడదు? ఆయనకి ఇప్పుడు వ్యాపారం ఉంది, పవర్ ఉంది. వ్యాపారము పవర్ ఉంటే ఏం జరుగుతుంది? వ్యాపారానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అంటే పవర్ని మిస్యూజ్ చేసినట్టేనా? అంటే అక్కడ ఫ్రాడ్ జరుగుతుందా? అదే విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీలో కూడా ఏం జరుగుతుంది? రెండూ అధికారాలు ఒకరి చేతిలోనే ఉంటే ఏం జరుగుతుంది అంటే అవినీతి పెరిగిపోయింది. అందుకని ఈస్ట్ ఇండియా కంపెనీలో అవినీతి పెరిగిపోయింది. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అవినీతిని కంట్రోల్ చేయండి. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారాలను కంట్రోల్ చేయండి. వీళ్ళ యొక్క పవర్స్ను రెగ్యులేట్ చేయండి, కంట్రోల్ చేయండి అని రిపోర్ట్ ఇచ్చింది ఎవరు అంటే బుర్గోయిన్ కమిటీ. బేస్డ్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ జనరల్ బుర్గోయిన్ కమిటీ, బ్రిటిష్ పార్లమెంట్ మేడ్ వన్ యాక్ట్ ఇన్ ద ఇయర్ 1773 టు రెగ్యులేట్ ది పవర్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారాలను రెగ్యులేట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి 1773 సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంటు ఒక చట్టం చేసింది. ఆ చట్టం పేరే 1773 రెగ్యులేటింగ్ చట్టము. ఆ చట్టం పేరే 1773 రెగ్యులేటింగ్ చట్టం. రెగ్యులేటింగ్ చట్టము అని ఎందుకు పిలిచాం? వాళ్ళ యొక్క పవర్స్ని రెగ్యులేట్ చేయడం, కంట్రోల్ చేయడం కోసం. ఎవరి యొక్క పవర్స్ని? ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పవర్స్ని రెగ్యులేట్ చేయడం కోసం చేసినటువంటి యాక్ట్. కాబట్టి దీన్ని ఏమని పిలిచాం? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అని పిలవడం జరిగింది. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటిది ఏ కమిటీ యొక్క రికమెండేషన్స్ మేరకు చేశారు? జనరల్ బుర్గోయిన్. ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్నటువంటి అవినీతిని వెలికి తీయడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏంటి అంటాడు? జనరల్ బుర్గోయిన్ కమిటీ. ఏ సంవత్సరం? 1772. బేస్డ్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ జనరల్ బుర్గోయిన్ కమిటీ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటిది చేయడం జరిగింది. ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పవర్స్ను కంట్రోల్ చేయడం కోసం చేసినటువంటి యాక్ట్. ఎవరు చేశారు? బ్రిటిష్ పార్లమెంటు చేసింది. ఎవరి యొక్క పవర్స్ని కంట్రోల్ చేయడం కోసం? ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పవర్స్ని కంట్రోల్ చేయడం కోసం. అప్పుడు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ లార్డ్ నార్త్. అప్పుడు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎవరండి? లార్డ్ నార్త్. అందుకే ఈ చట్టాన్ని లార్డ్ నార్త్ యాక్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ని ఏమని పిలుస్తారండి? లార్డ్ నార్త్ యాక్ట్. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఆర్ లార్డ్ నార్త్ యాక్ట్. లార్డ్ నార్త్ ఎవరండి? బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. 1773లో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే లార్డ్ నార్త్. అందుకే ఈ చట్టాన్ని లార్డ్ నార్త్ చట్టము అని పిలవడం జరుగుతుంది. అలా అప్పటి నుంచి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి, అంటే ఫస్ట్ చట్టం అండి, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పవర్స్ని కంట్రోల్ చేస్తూ చేసినటువంటి ఫస్ట్ చట్టం 1773 యాక్ట్. కాబట్టి ఆ చట్టంలో ఉండేటువంటి కొన్ని అంశాలను చేర్చారు. వాటి ద్వారా మీరు పరిపాలించాలి, వాటిని మీరు ఓవర్కమ్ చేయడానికి లేదు అని ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పవర్స్ని కంట్రోల్ చేశారు. అలా చట్టం చేసి ఈ చట్ట ప్రకారమే మీరు పరిపాలించాలి అని ఫస్ట్ టైం చెప్పింది. కాబట్టి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అని ఏమని పిలిచారు అంటే భారతదేశంలో మొదటి రాజ్యాంగ చట్టము, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ యాక్ట్ ఇన్ ఇండియా. 1773 యాక్ట్ ని ఏమని చెప్తారండి? ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ యాక్ట్ ఇన్ ఇండియా. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ యాక్ట్ ఇన్ ఇండియా, మొదటి రాజ్యాంగ చట్టం లాగా చెప్పడం జరుగుతుంది. 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని మొదటి రాజ్యాంగ చట్టం లాగా పిలవడం జరుగుతుంది. 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని మొదటి రాజ్యాంగ చట్టం లాగా చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందని చెప్పేది? నేను ఏం చెప్పాను అంటే అసలు బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వాళ్ళకి ఎప్పుడు పర్మిషన్ ఇచ్చారు, ఎలా భారతదేశంలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకున్నారు, ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకున్న వారు అసలు డెవలప్ ఎలా, ఎక్కడెక్కడ వాళ్ళు కోటలు నిర్మించుకున్నారు, కోటలు నిర్మించుకున్నటువంటి వాళ్ళు భారతదేశంలో వ్యాపారం చేసుకుంటూ ఎలా పవర్ లేకొచ్చారు, ఏ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు, ఆక్రమించుకోవడం కోసం వాళ్ళు చేసినటువంటి యుద్ధాలు ఏంటి,
యుద్ధాలు చేసిన తర్వాత వాళ్ళు చేసుకున్నటువంటి సంధులేంటి, సంధి చేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి కండిషన్స్, అక్కడ వాళ్ళు చేసినటువంటి ఫ్రాడ్ను కంట్రోల్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి, ఆ కమిటీని బేస్ చేసుకొని చేసినటువంటి యాక్ట్ ఏంటి అనేటువంటిది, ఇదంతా కూడా ఒక చిన్న గ్లాన్స్ లాగా, ఒక చిన్న హిస్టరీ లాగా చెప్పుకున్నాం ఏం జరిగింది అని. నేను డైరెక్ట్గా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ దగ్గరకు వచ్చాననుకో, ఇవన్నీ కూడా మనకు ఒక మిస్టరీ లాగా, అంటే తెలిసిన వాళ్ళకు ఓకే, తెలియని వాళ్ళకి అసలు ఎలా వచ్చారు, ఏం జరిగింది అనేటువంటిది తెలియదు కాబట్టి అవంతా ఒక గ్లాన్స్ లాగా చెప్పేశాం. ఓకేనా? ఇది హిస్టరీలో పనికొస్తుంది, పాలిటీలో పనికొస్తుంది. హిస్టరీకి పాలిటీకి రెండింటికి రిలేటెడ్గా ఉన్న సబ్జెక్ట్ అండి ఈ హిస్టారికల్ డెవలప్మెంట్ అనేటువంటిది. యాక్ట్లు అనేటువంటివి ఎంతవరకు అంటే రాజ్యాంగం రాసేంత వరకు, కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఏర్పడేంత వరకు ఉండేటువంటిది, భారతదేశ స్వతంత్ర చట్టం వరకు ఉండేటువంటిది అంతా కూడా హిస్టరీకి పాలిటీకి రిలేటెడ్గా ఉండేటువంటిది. అంటే నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ లాగా పెట్టుకుందాం, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఫస్ట్ చట్టం దగ్గరికండి, 1773 రెగ్యులేటింగ్ చట్టము. సరే, ఇంకా ఈ రోజుటికి చాలండి. రిమైనింగ్